నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 26, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:40. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ పంచమి. పంచమి తిథి జూన్ 25 మంగళవారం రాత్రి 1:18 నుండి జూన్ 26 బుధవారం రాత్రి 11:08 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం జూన్ 26 బుధవారం మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. ఈరోజు జన్మించిన వారు కుంభరాశిలోకి చెందుతారు. ఈరోజు కుంభరాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు యోగం విస్కుంభ ఉదయం 6:13 వరకు. తదుపరి ప్రీతి రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 3:19 వరకు. తదుపరి ఆయుష్మాన్ కరణం కౌలువ ఉదయం 10:05 వరకు. తదుపరి తైతల రాత్రి 8:57 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:30 నుండి రాత్రి 11:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:23 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:12 నుండి తెల్లవారితే 5 గంటల వరకు. మరి ఈరోజు అమృత గడియలు మరియు అభిజిత్ ముహూర్తం రెండూ లేవండి. కేవలం బ్రహ్మ ముహూర్తం మాత్రమే ఉంది శుభ సమయాల్లో. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో కవలలు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులతో మరియు పిల్లలను కూడా అడగండి. పురాణాల పట్ల అవగాహన పెంచుకోండి. మరి ఇప్పుడు నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, సుగ్రీవుడు ఎవరి అంశతో జన్మించారు? సూర్యుడు అండి. దీనికి ఒకలే సమాధానం అయితే చెప్పారు. వీలైతే తెలిసినట్లయితే తప్పకుండా సమాధానం చెప్పినట్లు కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. వీడియో అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది, ఎక్కువ మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ మీ నుండి ఆశించేది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయినండి. ప్లీజ్ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అయితే ఇప్పుడు చూద్దాము. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం అండి, మరియు ప్రపంచ శీతలీకరణ దినోత్సవం కూడా. అదేవిధంగా ఉదయ్ కిరణ్ గారి ఉదయ్ కిరణ్ జయంతి అండి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం ఇప్పుడు చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయటానికి మరియు బారసాలు చేయటానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి, మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి, మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటానికి, అదేవిధంగా రిజిస్ట్రేషన్లు ఇళ్ళ స్థలాలకు కానీ లేదా ఇళ్ళలు కానీ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి, కమ్మలపాకులు లేదా రేకుల షెడ్లు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.